ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది రీసెంట్లీ శివజ్యోతి అంటే మీకు ఆ తీన్మార్ సావిత్రి లాగా బాగా పరిచయం. బిత్తిర్ సతితో ఈవిడ కాంబినేషన్ బాగా హిట్. అందుకే వాళ్ళిద్దరి కాంబోని ఇంకో ఛానల్ కూడా ప్రయత్నించింది కొన్నాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు బాగానే అలరించారు. తర్వాత ఈవిడ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఆల్మోస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ లాగా వెలిగేసి వచ్చింది. అండ్ అందరికీ కూడా కొంచెం ఫేవరెట్. ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుంది, నాకు కూడా ఇష్టమే. ఇన్స్టాలో అక్కడిక్కడ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, మంచిగా కస్టమైజ్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేస్తా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా జరిగేది. సో అట్లా అందరికీ తను ఒక మంచి ఫేవరెట్ కంటెస్టెంట్. రీసెంట్లీ బెట్టింగ్ యాప్లో ఎవడో ఈవిడ్ని మీద 4 రాళ్ళు వేయడానికి ట్రై చేసినా సరే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా ప్రజెంట్ సెలబ్రిటీగా బాగానే ఉంది. ఎందుకో తిరుమలకి వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే వీళ్ళు అలా వీడియోలు తీసుకుంటూ ప్రసాదం గురించి ఒక టాపిక్ వస్తే కాస్ట్లీ లడ్డు ప్రసాదం నేను అడుక్కున్నాను అని చెప్పేసి వాళ్ళ ఆయన ఏదో అనడం, మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని చెప్పి ఈవిడ అనడం, అట్లా చిన్న ఒక పదం బాగా వైరల్ అవుతూ ఉంది. తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూని అవమానించారు అండ్ మీరు అలా ఇన్స్టా రీల్లు అవన్నీ చేసుకుంటూ అక్కడి ప్రతిష్టకు భంగం కలిగించారు అని చెప్పి వీళ్ళ మీద చాలా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. ట్రోల్ చేసేవాళ్ళు ఒక నిమిషం ఆలోచించండి, వీళ్ళు చేసింది తప్ప రైటా పక్కన పెట్టేస్తే అలా చేస్తారా ఇలా చేస్తారా, వీళ్ళని అట్లా చేయండి ఇట్లా చేయండి. ఒక మనిషి చేతికి దొరికితే చాలు ఎవరైనా సరే ఎన్ని రకాలుగైనా అంటారు. మీకు నిజంగా నోరు ఉంటే, నెటిజన్స్ అందరికీ చెప్తారు, నిజంగా నోరు అనేది ఉంటే అలా కాదు ఇలా చేయండి అని నీతులు చెప్పండి, కానీ తిట్లు తిట్టకండి. తప్పది. ఎవరైనా సరే హూ ఎవర్ ఇట్ ఈస్. ఏంది నీకు అది బలుపెక్కింది కొవ్వెక్కింది అది ఇది ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే వాడు రాసేస్తున్నాడు. సరే తప్పు చేశారో తెలిసి చేశారో తెలియక చేశారో, మనిషి అన్నోడు తెలిసైనా తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు. అట్లా తప్పు చేస్తేనే వాడిని మనిషి అంటారు. నిజం చెప్పాలంటే తెలిసి తెలియక తప్పు చేస్తేనే మనిషి అంటారు. చేస్తారు ప్రతి ఒక్కరు, ఎంత ఓళ్ళైనా సరే, ఎంత లేని వాళ్ళైనా సరే, ఎంత ఉన్న వాళ్ళైనా సరే, ఎంత తెలివి ఉన్నోళ్ళైనా సరే, తెలివి లేని వాళ్ళైనా సరే, మతి స్థిమితం లేని వాళ్ళైనా సరే, ఉన్న వాళ్ళైనా సరే. సో తెలిసి తెలియక అప్పుడప్పుడు సమ్టైమ్స్ అవుతూ ఉంటాయి. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఏదో చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏంటి, ఉరి తీసేద్దామా శివజ్యోతిని వాళ్ళ హస్బెండ్ని అండ్ వాళ్ళ బ్రదర్ని చెప్తాం, లేదా ఓ చెట్టు కట్టేసి మొత్తం అందరం కలిసి కొడదామా, నరికేద్దామా, తగలబెడదామా? మరి ఏంటి మీ ఆక్రోశాలకు ఏం కావాలి చెప్పండి. తిరుమల తిరుపతికి వెళ్ళారు, పవిత్ర స్థలమే, వాళ్ళు రీల్స్ తీయకూడదు అని మొన్న రీసెంట్లీ చెప్పారు. ఎప్పుడు దివ్యల మాధురి అండ్ వాళ్ళ హస్బెండ్తో వెళ్ళినప్పుడు బాగా ఇది చేసేసి ఇక మీదట ఎవరు ఇలా ఫోటోలు గిటోలు వీడియోలు రీల్స్లు డ్యాన్సులు చేయకండి అని చెప్పారు. సరే చేయరు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేసుకున్నారంటే వెళ్తూ ఫన్నీగా వీడియో తీసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ ఏదో సంతోషంగా ఏదో అన్నాడు, వాళ్ళే కాబట్టి ఒక మాట మాట్లాడుకున్నారు. అది కాస్త రికార్డ్ చేసుకొని వాళ్ళ ఇన్స్టాలో పర్సనల్ దాంట్లో వేసేసరికి అది ఇంకా వైరల్ అయింది. వాళ్ళకి పర్సనల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి విషయం అందులో పోస్ట్ చేసుకోవాలనుకుంటారు ఈ రోజుల్లో అందరూ. వితౌట్ ఎడిటింగ్ వెర్షన్ అది బయటకు వచ్చింది. మరి వాళ్ళు కూడా తప్పు అంటే అది తప్పు అని వాళ్ళకి అనిపిస్తే ఎడిట్ చేసేవాళ్ళు, పాపం వాళ్ళు కూడా తప్పు అని తెలియకపోవచ్చు. ప్రతి దాంట్లోనూ నిందలు ఇంకేవో వేసి మనుషుల్ని మానసికంగా కృంగింప చేసేలాగా తయారైంది సొసైటీ. క్షమిస్తే తప్పే ఉందండి ఎవరికైనా సరే, హూ ఎవర్. సరే అయ్యింది, మీకు ఆమె తప్పు చేసిందో లేదో మనకు తప్పులా కనబడింది, ఓకే పోన్లే తెలుసో తెలియకో చేసి ఉంటారు అని చెప్పేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి అమ్మా అని ఒక మాట పడేస్తే అయిపోతుంది కదా. అంతా రచ్చ చేసి మొత్తం తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించారు, మొత్తం అసలు తిరుమల పరువు అంతా తీసేశారు, తెలుగోళ్ళ పరువు తీసేశారు, దేవుడికి భంగం కలిగించారు, ఇట్లా చేశారు అట్లా చేశారు, అపవిత్రత. ఇన్ని అవసరమా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి గొంతు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడండి, తప్పులేదు. లేకంటే ఎప్పుడు నెగిటివ్నే బాగా ట్రోల్ చేసి ఎప్పుడు నెగిటివ్కే బాగా అడిక్ట్ అయ్యి మనం కూడా నెగిటివ్ వేలోనే థింక్ ప్రాసెసింగ్ అంతా చేసి బూతులు మాట్లాడతా అది ఇది అంట పోవే అది ఇది ఇట్లా, దట్ ఈస్ నాట్ రైట్. బేసికల్లీ ఎవరైనా చేస్తారు, ఇప్పుడు మీరు చేస్తారు తప్పులు, నేను చేస్తున్న తప్పులు, అందరూ చేస్తారు. ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది ఆవిడ. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, సరే అంటే నిన్ను చూసిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? మేబీ అవ్వచ్చు. తప్పు చేశానంటే సారీ అని వాళ్ళు ఇవాళ రేపో చెప్పుకుంటారు, లేదా వాళ్ళు చెప్పకపోయినా మనమైనా క్షమించవచ్చు. అంత పెద్ద నేరం అయితే ఏం చేయలేదు కదా తిరుమల తిరుపతిలో, పెద్ద నేరం అయితే ఏం చేయలే.
తెలుసో తెలియకో చిన్న తప్పు దొర్లింది అంతే. ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్స్. దాన్ని పెద్ద మనసుతో అందరూ కూడా క్షమించేస్తే సరిపోతుంది. అంతకు మించి బూతులు మాట్లాడాలు, పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేయడాలు, ఎలా పడితే అలా మాట్లాడాలు, వాళ్ళ ప్రొఫెషన్ను ఉద్దేశించి మాట్లాడాలు, వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ బాడీని హెజాసినేట్ చేయడం, ఇవన్నీ చాలా తప్పు. థ్యాంక్ యూ సో మచ్.